రాజాబాబుని ఎప్పుడంటే అప్పుడు నాట్యకథలు కలవకూడదు. చూడండి తల్లిగారు, నాట్యగత్తె అనే మోతీబాయిని లక్ష్మీబాయి మహారాణి గారు రాజ్యంలో అడుగు పెట్టడానికి ముందే నిలువునా పాతేశారు. అందువల్ల ఇప్పుడు మోతీబాయిగా నేను మహారాజు గారిని కలవడానికి వచ్చాను. ఆయన్ని కలుసుకోకుండా నేను తిరిగి వెళ్ళను. అలాగా? అంటే నువ్వు కూడా ఆ దాసి సుందరిలాగానే నిర్బంధంలో కారాగారంలో ఉండదలిచావా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోయావంటే నేను సైనికుల్ని పిలిపించవలసి ఉంటుంది. మహారాజా, నా కూతురు తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. నిజానికి మీ ఆత్మగౌరవం దెబ్బతీసే ఏ పని మా అమ్మాయి చేయనేలేదు. ఆత్మగౌరవం దెబ్బతీయటం కాదు, తను మా నమ్మకాన్ని ఎంతగా వమ్ము చేసింది అంటే మా మీదే మాకు నమ్మకం లేకుండా పోయింది. కానీ మహారాజా, తను ఏ పని చేసినా అది న్యాయాన్ని కాపాడటం కోసం తను చేసిన ఆ పని మీకు న్యాయబద్ధంగా అనిపించవచ్చు. మేం తనకి ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. పరిస్థితిని అర్థం చేసుకోమని ప్రాధేయపడ్డాం. సమర్ సింగ్ కి ఏ హాని జరగదని చెప్పాం. మేమే స్వయంగా అతన్ని విడిపిస్తామని కూడా చెప్పాం. అంత చెప్పినా కూడా తనకి మా మాటల మీద నమ్మకం కుదరలేదు. మా ఆదేశాలను ధిక్కరించి అతన్ని విడిపించడానికి వెళ్ళిపోతుందా? నేను ఎంతో కంగారుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. మీకు నేను ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎక్కడి నుంచి ఆరంభించను? ముందు అసలు సంగతి ఏమిటో చెప్పండి. సంగతి ఏమిటంటే, ఆ రోజు మహారాజు గారు మణికర్ణిక కోసం వచ్చినప్పుడు రాజాబాబు, ఇప్పుడు నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకుంటే మంచిది. నా మాట నమ్ము, అన్నీ దానంతట అవే చక్కబడతాయి. నమ్మకం అనే మాట మీదే మాకు నమ్మకం లేకుండా పోయింది తల్లిగారు. మేము నర్తనశాలకు వెళ్ళదలిచాం. వద్దు రాజాబాబు, నువ్విప్పుడున్న స్థితిలో అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. ప్రస్తుతం నీ మీద మరింత బాధ్యతల బరువు పడింది కదా. ఆ సన్యాసులు గనక ఝాన్సీలోనే ఉండాలనుకుంటే ఆంగ్లేయులపై దాడి చేసిన ప్రతి ఒక్కరిని మాకు అప్పగించవలసి ఉంటుంది. వాళ్ళ నేరం గనక రుజువైనట్లయితే వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది. స్పియర్ సన్యాసులతో పాటు విప్లవనారి ఉందని మహారాజు గారికి ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. ఆ సంగతి తెలిసి కూడా మహారాజు గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే, దేవుడా, ఆయన నన్ను అంత అసహ్యించుకుంటున్నారా? ఆయనకు నేను బతికుండడం కూడా ఇష్టం లేదా? మను, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? లేదు, ఏం లేదు. నువ్వు మాట దాటయ్యకు. నీ మనసులో బాధ ఏమిటో నాకు తెలుసులే. ఆంగ్లేయులతో పోరాడినందుకు ఆయన శిక్షిస్తారు అన్నారనే కదా? లేదే, నాకు అలాంటి బాధ ఏమీ లేదు శ్రద్ధ. రాజాబాబు, నాట్యకథలకి విలువలేం తెలుస్తాయి? అలాంటి వాళ్ల శీలం గురించి ఆలోచించటం వ్యర్థం రాజాబాబు. ఇలాంటి వాటికి దూరంగా ఉండమని నేనెన్నోసార్లు నీకు చెప్పాను. పోనీలే, ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడ్డాయి. మహారాజా, 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 మీరు నా మీద ఎలాంటి నింద వేసినా నేను అవన్నీ సహిస్తాను. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదంటే నేను జరిగిందంతా చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్ళను. నువ్వు చెప్పదలుచుకుందేమిటో చెప్పచ్చు. రాజాబాబు, ఒక నాట్యకత్తే ఇలా నాటకాలు ఆడుతుంటే తల్లిగారు, ఇతరులని వేలెత్తి చూపించడానికి ముందు ఒక్కసారి మీ అంతరాత్మని పరిశీలించుకోండి. ఈ విధంగా నాటకాలు ఆడుతున్నది తమరే. మహారాజా, తమరిని మహారాణి గారిని వేరు చేయడంలో ఈవిడదే ప్రముఖ పాత్ర.